మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ రావడంతో కడప రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. కడప కొత్త మేయర్ను ఎన్నుకునేందుకు ఈ నెల 11న రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మాజీ మేయర్ సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. మేయర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఇవ్వడాన్ని ఆయన న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఆయన పిటిషన్ ఈ నెల 9న విచారణకు రానుంది. న్యాయస్థానంలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ ఇప్పుడు అందరిలోనూ. అయితే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కక్ష కడితే తాడో పేడో తేల్చుకునే వరకు వదిలిపెట్టరు. కడప కార్పొరేషన్ సమావేశంలో వేదికపై తనకు కుర్చీ లేకుండా చేసిన నాటి మేయర్ సురేష్ బాబుకు ఆ పదవి లేకుండా చేయాలని ఎమ్మెల్యే పంతం పట్టారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే సురేష్ బాబును మేయర్ స్థానం నుంచి తప్పిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులిచ్చినా ఆమె సంతృప్తి చెందలేదట. ఇకపోతే సురేష్ బాబుపై ఆమె ఎంతగా రగిలిపోతున్నారో అర్థం చేసుకోవడానికి తాజా ఉప ఎన్నిక నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల కావడమే నిదర్శనం. కడప కార్పొరేషన్లో ఏళ్ల తరబడి వైసీపీదే అధికారం. గతంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషాను మేయర్ తనతో పాటు వేదికపై కూర్చోబెట్టుకునేవారు. అయితే అధికారం మారిన తర్వాత వేదిక కింద ఎమ్మెల్యేకు కూర్చోవేయడం వివాదానికి దారితీసింది. ఆ వివాదం కడప కార్పొరేషన్లో ఎలాంటి రాజకీయ మలుపులు తిప్పిందో అందరికీ తెలిసిందే. అందరికీ ఒకే నిబంధన ఉండాలనేది ఎమ్మెల్యే మాధవిరెడ్డి వాదన. కానీ గతంలో మనవాళ్లే కదా అనే ఉద్దేశంతో వేదికపై కుర్చీ వేసి గౌరవించిన సురేష్ బాబు ఆ తర్వాత నిబంధనలు అంటూ సమస్యకు తెరలేపారు. ఈ నేపథ్యంలో సురేష్ బాబు తనని అవమానించారని రగిలిపోతున్న మాధవిరెడ్డి అసలు ఆ పదవి లేకుండా చేస్తానని పంతం పట్టారట. అనుకున్నట్టుగానే సురేష్ బాబుకి చివరకు ఆ సీట్ లేకుండా చేశారు. అయితే మేయర్ ఎన్నికకు టీడీపీ దూరంగా ఉంటుందని, ఇది తమకు సంబంధం లేని విషయమని పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి మీడియా చిట్ చాట్లో అన్నారు. ఇక కడప మేయర్ స్థానం బీసీకి రిజర్వ్డ్ అయింది. కార్పొరేషన్లో 5గురు బీసీ కార్పొరేటర్లు మేయర్ పదవిని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. కడప మున్సిపల్ కార్పొరేషన్లో వైసీపీకి మెజారిటీ ఉంది. కొత్త మేయర్ అభ్యర్థి ఎవరో వైసీపీ హైకమాండ్ డిసైడ్ చేయనుంది. కొత్తగా ఎన్నికయ్యే మేయర్ కేవలం 3.5 నెలలు మాత్రమే ఆ పదవిలో ఉంటారు. ఇన్ఛార్జ్ మేయర్గా డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగంను ఈ మధ్యనే ప్రభుత్వం నియమించింది. కడప కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లుంటే ఇందులో 48 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. ఒక డివిజన్ టీడీపీ, మరో డివిజన్ ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక 8 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. టీడీపీ ఈ ఎన్నికకు దూరంగా ఉండడంతో వైసీపీ కార్పొరేటర్ల మధ్య అంతర్గత పోరు మొదలైంది. అయితే 3.5 నెలల పదవీ కాలం ఉన్న నేపథ్యంలో వైసీపీ అధిష్టానం ఎవరికి ప్రాధాన్యం ఇస్తుందన్న అంశం కడప కార్పొరేషన్లో ఉత్కంఠను నెలకొల్పింది. ఇకపోతే న్యాయస్థానంలో ఈ వ్యవహారం నడుస్తోంది. ఎమ్మెల్యే మాధవిరెడ్డి పంతం నెగ్గుతుందా, లేక సురేష్ బాబు న్యాయ పోరాటం ఫలిస్తుందా? వేచి చూడాలి.